ఫేస్ టు ఫేస్కు స్వాగతం. బీజేపీ తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఎందుకు ఎలా కూలుస్తారు 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? చూడండి, నేనన్న కాంటెక్స్ట్ వేరు, నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ వేరు. నేను భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినప్పుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా మాతో టచ్లో లేరు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఎవరు కూడా మీతో టచ్లో ఉన్నమాట వాస్తవం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసి చూడు అనే అంశాన్ని నేను మాట్లాడుతూ, మీరు ఇష్టానుసారంగా ఇతర పార్టీ నుంచి గెలిచినట్టు ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని మీరు మీ పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదు, అటువంటి వాళ్ళని చెప్పుతూ కొట్టమని చెప్పారు. మరి మీరు ఇలా రాజీనామా చేయించకుండా మీరు ఇతర పార్టీల నుంచి తీసుకొని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, అది అనైతికం కదా. మరి మేము గతంలో ఎమ్మెల్యే ఎవరైనా మా దగ్గరికి జాయిన్ అయిద్దామని వచ్చినప్పుడు మేము మా ఎమ్మెల్యేలని అప్పుడు అటువంటి ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మేము పార్టీలో తీసుకున్నాం. అది ఈటల రాజేందర్ కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, బై ఎలక్షన్స్కి వెళ్ళాం. మేము అట్లా అనైతికంగా మేము ఆలోచించడం లేదు. ఒకవేళ మేము ఆ రకంగా ఆలోచన చేస్తే మాకు 48 గంటలు పట్టదు. మేము డోర్స్ ఓపెన్ చేస్తే మా దగ్గర రావడానికి 48 గంటలు పట్టదు. కానీ అలాంటి ఆలోచన మేము చేస్తేనేమో, మేము ఓపెన్ చేస్తే మీకు 5గురే ఎక్కువ ఉన్నారు కదా. మీరు కొంతమంది మంత్రులు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు టచ్లో ఉన్నారు? చాలామంది మాతో టచ్లో వస్తారు, మమ్మల్ని కలుస్తూ ఉంటారు. చాలామంది టచ్లో ఉన్నమాట వాస్తవమైనా కూడా అలాంటివి మేము ఎంకరేజ్ చేయడం లేదు. ఇప్పుడు మా నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల మ్యాండేట్ తీసుకుని వెళ్తాం, ప్రజల మధ్యలోకి వెళ్దామని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది మాకు టచ్లోకి వచ్చినా, చాలామంది మాతోటి మరి ఆలోచన ఇలాంటి మాతోటి రావడానికి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మేము రాజీనామా చేసి, మీకు నిజంగా కూడా మా సిద్ధాంతాల మీద మీకు ఇష్టం ఉంటే మీరు రాజీనామా చేసి మా వైపు రమ్మని చెప్పి అడిగాం తప్ప, మేము వీరు ఆలోచన చేసినట్టు అనైతికంగా ఆలోచన చేస్తే, అన్డెమోక్రటికల్గా ఆలోచన చేస్తే, మేము డోర్లు ఓపెన్ చేస్తే మాకు 48 గంటలు పట్టదు చేర్చుకోవడానికి. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే తప్ప మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయరని ఒక భరోసా ఇవ్వబోతున్నారా? అలాంటిది ఏం లేదండి. మేము ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము డెమోక్రటికల్ వేలో ఈరోజు మా పాత్ర పోషిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతాం. ఈ ప్రభుత్వం ఏ తప్పుదం చేసినా ప్రజల గొంతుకే మేము మాట్లాడతాం. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా పోరాటం చేస్తాం. మేము ప్రజాస్వామ్యంగానే రేపు ఎన్నికల బరిలోకి దిగుతాం. ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, రామరాజ్యాన్ని తీసుకొస్తాం. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. దీనికి నిర్వచనం ఏంటో చెప్పతారా? చెప్పాను కదా, అది రేవంత్ ట్యాక్సా, రాజీవ్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, ఏదో ఒక రకంగా ఈరోజు ట్యాక్స్ల రూపంలో విపరీతంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఈ హైదరాబాద్ డబ్బుతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాలు నడిపిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డబ్బులు, నిధులు సమకూరుతున్నాయంటే అది కేవలం హైదరాబాద్ వల్లనే సమకూరుతూ ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి చేసిన దానికి, ఆయన ఒప్పుకున్న దాని ప్రకారం 2000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం నుంచి నేను నిధులు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే 10 బయట ఉన్న ఆరోపణలు, ఏం ఆధారాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి ఇవి ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలి వీటిని. చూడండి, ఆధారం లేకుండా భారతీయ జనతా పార్టీ మాట్లాడు. భారతీయ జనతా పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా మీరు చెప్పగలుగుతున్నాం, చెప్తా ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఆరోపణ చేసినా, భారతీయ జనతా పార్టీ ఆన్ రికార్డు ఏదైనా మాట్లాడినా వాస్తవాలే మాట్లాడతారు. ఈరోజు నేను కాదు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి స్పీచ్లో అన్నారు, హైదరాబాద్ నుంచి డబ్బులు ఢిల్లీకి చేరుతూ ఉన్నాయని చెప్పేసి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వీరు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడారు. కాళేశ్వరం గురించి అంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిండ్రు, అందరు ఎమ్మెల్యేలు దూకొని పోయి మరి కుంగిరే పిల్లలు కుంగిరే అని చెప్పి చూపించాడు కదా. మరి కాళేశ్వరం ఎందుకు ఈరోజు దాని గురించి మాట్లాడతలేడు? మరి కాళేశ్వరం కాంట్రాక్టర్ కలిసారా, లేకుంటే వాళ్ళు మాట్లాడుకున్నారా? ఇప్పుడు కాళేశ్వరం గురించి అంత పెద్ద రాద్ధాంతం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, అందరినీ పిక్నిక్కి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడారు. అదే మాదిరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆక్షన్ భూముల గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. ఆక్షన్ భూములంతా కూడా ఇష్టానుసారంగా ప్రజల చెందాల్సినటువంటి భూముల్ని ఆక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్వయంగా సిబిఐకి లెటర్ ఇచ్చిండు కదా. ఆ రోజు ఆయనకు ఏ రకమైన అర్హత లేకున్నా కూడా లెటర్ ఇచ్చిండు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా, ఈరోజు ఎందుకు లెటర్ ఇస్తలేడు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డ
సంబంధించిన బ్యారేజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి, ఆ నివేదిక వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ పనిచేస్తుంది. ఆ నివేదిక ఇవ్వకుండా మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారనేది కాంగ్రెస్ వాదన. పచ్చి అబద్ధం అండి. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చి ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మా నాయకులు, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే ఆ రోజు మా ఈటల రాజేందర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చూసి వచ్చి కుంగిరి అని చెప్పిన తర్వాతనే వీళ్ళకి తెలిసింది కదా, దాని తర్వాత కదా వీళ్ళు వెళ్ళింది. దాని మీద ఇప్పటికీ కేంద్ర నివేదిక ఇచ్చింది. దీని లోపల క్వాలిటీ బాగాలేదని చెప్పేసి, వీళ్ళు ప్రాపర్గా మెజర్స్ తీసుకోలేదని చెప్పేసి, ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి డ్యామ్ సెక్యూరిటీ అథారిటీస్ దీని గురించి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు దాని తర్వాత దాన్ని ఒక షో చేశారు, రాద్ధాంతం చేశారు. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి మరి చర్య తీసుకోవడం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మీద చర్య తీసుకోవడానికి చిత్తశుద్ధి లేదనేదా మీ అభిప్రాయం? డెఫినెట్గా ఈయన ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేసి ఢిల్లీకి పంపుతున్నాడు. ఈయన కేవలం దీన్ని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నాడు. ఈయనకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదు. దాని మీద నిజంగా ఆయనకు స్పష్టత కావాలనుకుంటే, నిజంగా కూడా ఈ కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగిందని గతంలో వారు ఆరోపించినట్టుగానే వాస్తవాలు కావాలనంటే ఒక సిబిఐకి ఇవ్వడంలో తప్పేమున్నది? కానీ అనేక రాష్ట్రాల్లో ఈడీ దాడులు చేస్తుంది, సిబిఐ దాడులు చేస్తుంది, అవినీతి పట్ల భరతం పడుతుంది కేంద్ర ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో మా మంత్రులపైన, మా డబ్బు వ్యవహారం పైన, ఆరోపణలపైన విచారణ చేపించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు దానికి సిద్ధమా? డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వము అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా సిబిఐ డైరెక్ట్గా నేరుగా వచ్చి ఇక్కడ దర్యాప్తు చేయడానికి వీలు లేదు అన్లెస్ మా ప్రభుత్వం కోరుకుంటే తప్ప అని చెప్పేసి రెజల్యూషన్ తీశారు కదా. మరి దాని ప్రకారం మీరు ఒక లెటర్ ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేసి దోషుల్ని మేము నిలదీస్తామని చెప్తుంటే మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? కేవలం మీరు పొలిటికల్ స్టేట్మెంట్. ఈడీ ఎంటర్ కావడానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈడీ ఎంటర్ కావచ్చు కదా. ట్రాన్సాక్షన్ మీరే చెప్తున్నారు, కోట్ల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి మొదలుకుంటే చాలా మంది నుంచి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటప్పుడు డబ్బులు చేతులు మారినప్పుడు ఈడీ ఎంటర్ కావచ్చు కదా. చూడండి, దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఆరోపణలన్నీ ఊరికేనా? చూడండి, మనీ మానిటరింగ్లో దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. డెఫినెట్గా ప్రొసీజర్స్ని ఫాలో చేస్తున్నాం. రేపు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ఆధారాలతో స్థాయి ఇవన్నీ బయట పెడతాం, రివ్యూ చేస్తాం. కానీ మేము ఒకటి తెలియజేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఏ కొంచెం చిత్తశుద్ధి ఉన్నా రేపేంది మా 100 రోజులు అయింది మా ప్రభుత్వం వచ్చి, 100 రోజుల్లోనే మా మీద పడ్డారు, 100 రోజుల్లోనే ఈ రకంగా మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, 100 రోజులు కూడా మీరు ఇది చేయరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు కదా. ఈ రకంగా సానుభూతి మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏ రకంగా నడుస్తూ ఉన్నదో? మరి నిజంగా మీరు ఇన్ని రకాలుగా ఆర్ ట్యాక్స్లు, ఇన్ని రకాలుగా బీ ట్యాక్స్లు వసూలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అని. మొన్న ఆర్ ట్యాక్స్ అని మొదలు పెట్టారు, ఈ రోజు బీ ట్యాక్స్ అని మొదలు పెట్టారు. ఆర్ ట్యాక్స్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్, రేవంత్ రెడ్డి గారు కేవలము ఆయన ఎక్స్పర్టీస్ ల్యాండ్స్ లో ఎక్స్పర్టీస్ అట. ల్యాండ్ లోపల ఎక్కడెక్కడైతే అట మీకు తెలియదు, ఊరికి ఆయన చెప్పిన మాట ఐఎమ్ ఎక్స్పర్టీస్ ఇన్ ల్యాండ్. నా ఎక్స్పర్టైజే ల్యాండ్ లోపల. నేను ల్యాండ్ లో చాలా ఇంతకుముందు నా రియల్ ఎస్టేట్ దందాన్ని చేసినాను కాబట్టి నాకు దాని మీద చాలా అవగాహన ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది అని చెప్పి వారే చాలాసార్లు చెప్పారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఆ రోజు కోకాపేట ఆక్షన్ గురించి కానీ, మీరు ఆ రోజు మియాపూర్ భూముల విక్రయ గురించి కానీ, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మరి అసైన్ భూముల విషయంలో కానీ, మీరు మాట్లాడినటువంటి దేవాదాయ భూముల విషయంలో కానీ, సీతారామ భూముల విషయంలో కానీ ఇన్ని రకాలుగా మీరు మాట్లాడినారు, ఇన్ని రకాలుగా మీరు దాని గురించి చర్చకు తీసుకొచ్చారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవన్నీ భూముల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఈరోజు వాస్తవంగా పేదవారికి చెందినటువంటి భూములు ఈరోజు నేను ఆరోపణ చేస్తా ఉన్నాను, 24 లక్షల ఎకరాల భూమి ఆ రోజు అసైన్ భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో నికరంగా ఉంటే ఈరోజు 5-6 లక్షల ఎకరాలకే మిగిలిపోయినాయి. అంటే మీరు 19-20 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం పెట్టలేనాయి. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అంటే మహేశ్వర్ రెడ్డి గారి కోపమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే కోపమా? చూడండి, నాకు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా చాలా మంచి మిత్రుడు. రేవంత్ రెడ్డి గారు నేను పర్సనల్గా ఫ్రెండ్స్. నేను మాట్లాడేది రాజకీయంగా. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా
వాస్తవాలు నేను ఏమడుగుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గతంలో మీరు చేసిన ఆరోపణలే గుర్తు చేస్తా ఉన్నాను, మీరు మర్చిపోయినారేమో గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు సిబిఐకి ఇస్తామని చెప్పి మీరే కదా నా సంతకం కూడా తీసుకున్నారు, సిబిఐకి లెటర్ ఇచ్చారు కదా, మరి అలాంటి మీరు ఈరోజు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఈరోజు మరి ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనంటే ఎవరైనా నమ్ముతారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? 200% వారు ఒకటే. ఎట్లా అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంకు ప్రజా వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి వెళ్ళింది, ఆ ప్రభుత్వాన్ని మొత్తానికి ప్రజా తీర్పు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు ఒకటేనని ఎట్లా చెప్పగలుగుతారు? చూడండి, ఈరోజు మూడో పార్టీ ఎంటర్ కాకుండా నేను తిట్టినట్టు చేస్తాను, వేసినట్టు చేయనట్టు ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు నేను ఇన్ని విషయాలు ఈరోజు మాట్లాడితే దేనికి కూడా వారు స్పందన చేయకుండా వారు అన్ని వాస్తవాలు ఒప్పుకున్నట్టే కదా. ఒక ముఖ్యమంత్రి గారు ఆరోపణ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతలేరంటే వారు సగం ఇది వాస్తవాలుగా వారికి తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఎంతసేపు కేసీఆర్ గురించి ఇప్పుడు ఏదో ఒక రకంగా పోటీని నాకు ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకోవడానికి పోటీ మా మధ్య ఉన్నదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. బడే బాయ్ అంటే రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్తి అంటున్నారు, మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి ప్రజలు? చూడండి, బడే బాయ్ అని వారు సంబోధించారు, వారు భారతీయ జనతా పార్టీ వైపు వారు ఆకర్షితులవుతున్నారు. ఇవన్నీ కూడా బయట ప్రచారంలో వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి డిసిడెంట్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి శత్రువులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీయో కాదండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులే. ఈయన ఎప్పుడు దిగిపోతే నేను ఆ కుర్చీ ఎక్కాలని చెప్పి కూర్చొని 10 మంది మంత్రులు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది అక్కడ మంత్రుల రేసులు ఎవరు లేరండి, అంత ముఖ్యమంత్రుల రేసులనే ఉన్నారు. ఎవరు చూసినా కూడా నేను ముఖ్యమంత్రి అయ్యాలంటే ఈయన దిగుతా నేను ముఖ్యమంత్రి అయితే, ఈయన దిగుతా నేను ముఖ్యమంత్రి అవుతా, ఈయనకు ఓటుకు కేసు ఏమైనా అవుతుందేమో, రేపు అవకాశం వస్తుందేమో, ఒక్కైనా లేదు ఈయన సీట్లు గెలవక 3-4 సీట్లకి పరిమితం అవుతాడేమో, రేపు ఈయన ఫెయిల్యూర్ అయిపోతే ఈయన మారుస్తాడేమో, ఆయన స్థానంలో నేను రావాలని ఒక మంత్రి. ఈ రకంగా పాపం మంత్రులే ఆయనకు కాన్స్పిరసీగా మారిండ్రు. ఈరోజు ఒక్కరు కాదు, 10 మంది ఎమ్మెల్యేలతోటి 15 మంది ఎమ్మెల్యేలతోటి మేము జమ చేసుకొని వస్తే మాకేమన్నా మార్కెట్లో మాకేమన్నా అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా మంత్రులంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు తప్ప, అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా దించాలని ఆలోచన చేస్తున్నారు తప్ప, ఆ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి ఉన్నారు, మేము కలిసి కట్టుగా ఆయనకు కన్సల్టేట్ చేసుకుంటున్న ఆలోచన. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారా, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ టచ్లో ఉన్నాడా? చూడండి, ఒకటే విషయం చెప్తా ఉన్నాను, మహేశ్వర్ రెడ్డికి ఎవరితో టచ్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మహేశ్వర్ రెడ్డి నిక్కార్స్ అనేటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరు ఇమేజ్ ఉన్నది. ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయినాక ఆయన మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది, కానీ నేను పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. అది అధికారం లేకున్నా 10 సంవత్సరాలు ఆ పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేసిన. రేవంత్ రెడ్డి లేనప్పుడు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నేను జెండా భుజాన వేసుకున్నా. నాకు ఆయన కాడిగా పార్టీ కోసం నేను 6 నిమిషాలు కృషి చేసిన. నాకు ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఈ పార్టీ లోపల వాస్తవంగా న్యాయం జరగదు, ప్రజలకు కూడా న్యాయం జరగదు, వీరంతా కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు ఉంటాయన్న ఆలోచన చేసిన రోజు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆలోచన చేసుకున్న రోజు నేను పార్టీ ఓపెన్గా నేను రిజిగ్నేషన్ చేసేసి నేను పోయి జాయిన్ అయినాను. పార్టీలో 50,000 మెజార్టీ పైచిలకు మెజార్టీతో నన్ను నా ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు. పార్టీ నాకు అన్ని రకాలుగా హోదా. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయినని ఫీలింగ్ ఉందా మీలో? ఎందుకుంటుంది, నేను ఇలా ఫ్లోర్ లీడర్ని, మా రాష్ట్ర అధ్యక్షుడికి సమానమైనటువంటి పదవిలో కూర్చోబెట్టి నేను ఇలా 2వ ఎమ్మెల్యే అయినా కూడా నేను ఈ పార్టీలో వచ్చి అతి తక్కువ కాలంలోనే నన్ను గుర్తించి నా మనస్తత్వాన్ని గుర్తించి నన్ను ఇలా ఒక ఎల్పీ లీడర్ని చేసిండ్రు. ఎల్పీ లీడర్గా ఇలా మంత్రి పదవి ఎల్పీ లీడర్ ఏంటంటే 17 మంది మంత్రులు ఉంటారు, కానీ ఎల్పీ లీడర్ నేను ఒక్కనే ఉంటాను. ఇలా డెఫినెట్గా అండి, ఐఎమ్ లీడింగ్ మై పార్టీ. నా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలకి నేను ఒక నాయకుడిగా ఈరోజు నా పార్టీలో నేను సెకండ్ అపోజిషన్గా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గొంతుగానే ఈరోజు నిలబడినాను. ఈరోజు మీ ముందు కూడా ఇంత నిక్కార్సుగా ఇంత గట్టిగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఈరోజు ఒక బీజేపీ నేతను కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. తరచూ పార్టీలు మారే మహేశ్వర్ రెడ్డి నా గురించి ఆరోపణలు చేస్తారా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయన గురించి ఏం మాట్లాడాలండి. మహేశ్వర్ రెడ్డి అదే చెప్తున్నా, మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారలేదు, జీవితంలో ఒక్కసారి పార్టీ మారిండు, అది కూడా అందరికీ తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పార్టీ కూడా మారలేదు. ఎవరు ఆయన తమ్ముడిని పంపిండు కదా పాప, ఆయన వస్తా అని చెప్పి జతకట్టం కరెక్టేనా? అది కాదు, తమ్ముడు మారిన తర్వాత ఆయన కూడా వస్తానని చెప్పి బాగా ప్రయత్నం చేసిన తర్వాతనే కదా ఆ పార్టీలో ఇది కాక మళ్ళీ ఆయన పాపము గమ్మున ఉండిపోయిండు. సరే, ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఆ కోమటిరెడ్డి గారైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీలో
వీళ్ళు 5 సంవత్సరాలు ఈ 10 మంది మంత్రులతోటి రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసుకొని ఆయన కొనసాగలుగుతాడా? ఈరోజు ఆయనకు బయట వాళ్ళతోటి ఎలాంటి ఆపద ఉన్నదని అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులతోటి, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేతోటి జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నారు, నడ్డా అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధమని మహేశ్వర్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. చిన్న పిల్లలకే మాటలు ఎందుకండి? ఆయన రాజకీయాల్లో ఉండి ఈ చిన్న చిన్న పిల్లగాళ్ళ మాటలైనా మాట్లాడడం సమంజసం కాదు కదా. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాబీలో ఏం మాట్లాడతారు, మీ మీడియా ముందు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీకు తెలియదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి మనం ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్ ఎందుకు? కోమటిరెడ్డి వెంకరెడ్డిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. సైకిల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ ఏం నిర్వచనం చెప్తారు మీరే ఈ మధ్యలో? ఈరోజు అదే వాస్తవం కదా. ఈరోజు సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలోనే కదా పాపము ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా నలిగిపోతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మాకు అన్యాయం జరిగిందన్న వాస్తవంతో కదా ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఈ అన్స్టెబిలిటీ ఉన్నది. ఏంటి మీ దృష్టిలో సైకిల్ కాంగ్రెస్ అంటే ఏంటి, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఏంటి చెప్తారా? అదే ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ అంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ మధ్య కాలం అంటే 5-6 ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళు కానీ, ఈ మధ్య కాలంలో ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు కానీ, ఆయన ఎదురు వచ్చిన వాళ్ళు కానీ, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మీరు కూడా పాత కాంగ్రెస్ బీజేపీ, కొత్త కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదు కదండి వచ్చింది పీఆర్పీకి. ఇలా పీఆర్పీ పార్టీ లేదు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. అదే అంటున్నాను కదా. నేను ఎప్పుడు కూడా ఆ పార్టీ నుంచి గెలవలేదు, నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదు, నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నా లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. సైకిల్ కాంగ్రెస్ అంటున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. సైకిల్ కాంగ్రెస్తో పడకనే మీరు బయటకు వచ్చారని చెప్తున్నారు. అరే ఎందుకు అప్పటి పరిస్థితుల్లో నేను చెప్పిన ఒకవైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం న్యాయం జరుగుతుందన్న విశ్వాసం నాకు ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఒక పటిష్టమైనటువంటి ఒక కాజ్ కోసం పుట్టినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతున్న ఒక విశ్వాసం నాకు ఉండే కాబట్టి వచ్చింది. మీరేమో మేము ప్రభుత్వం జోలికి పోము, ప్రభుత్వాన్ని పడేయమని చెప్తున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించిన నేతలు 2-3 సార్లు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు. షిండేలు ఈ కాంగ్రెస్ పార్టీలోనే తయారవుతారని చెప్తున్నారు. మీరు కూడా 8 మంది ఎమ్మెల్యేలకు పైగా మాతో టచ్లు ఉన్నారు, మంత్రులు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఫ్లోర్ లీడర్ బీజేపీ నుంచి మీరే ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? చూడండి రమేష్ గారు, మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయదు. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో చేసింది, కర్ణాటకలో చేసింది, అనేక రాష్ట్రాల్లో విపక్షాల అధికారంలో బార్డర్ మీద వచ్చిన దగ్గర చాలా చోట్ల చేసింది. వాళ్ళు కొట్టాడుకొని మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి ఖర్చు ఎందుకు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సరే టెన్యూర్ వరకు నడపడానికి ఒక ఫార్ములా ఇస్తుంది తప్ప, ఫార్ములా ఇస్తుంది తప్ప ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అప్రజాస్వామికంగా ఇలాంటి ఆలోచన చేసే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల మ్యాండేట్ తోటి ఆలోచన చేస్తుంది, ప్రజల మ్యాండేట్ తోటి ఎన్నికవుతుంది, ప్రజల మ్యాండేట్ కోసమే ప్రజాపక్షాన్ని నిలబడుతుంది. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం. రేపు రాబోయేటువంటి రామరాజ్య స్థాపన కోసం మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్తాం. ఇది మా ఆలోచన తప్ప మేము ఎవరో కింద పడేసిన ప్రభుత్వాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కొట్టాడుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కోసం వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు వాళ్ళు చేసుకొని వాళ్ళు విచ్ఛిన్నం మధ్య దానికి మేమేం చేయాలి? ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్. కానీ బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాయి. కానీ మీరు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో గతంలో లాగా బయటకు వచ్చి కొట్టుకోవడం, ఒకరొకరు పరస్పరమైన ఆరోపణలు చేసుకోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించడం లేదు. 100 రోజులు అయింది, ఇంకా సినిమానే మొదలు కాలే, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చిందండి? ఒకరిద్దరు పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వస్తే కేకే వచ్చి ఉండొచ్చు. ఆ రిటైర్మెంట్ అయిపోయినా ఏదైనా లాస్ట్ చివరికి ఏమైనా బెనిఫిట్ దొరికితేనే వస్తాడు. ఇంకొక ఆయన పాపం శ్రీహర్ రావు సాబు, ఆయన కంపెన్షనేట్ గ్రౌండ్స్ లోపల ఆయన ప్లేస్లో బిడ్డకి ఏమన్నా సీట్ వస్తుందని వచ్చి ఉండొచ్చు. వాళ్ళిద్దరు కాక దొంతి రామ్మోహన్ పాపం ఆయన చేసినటువంటి ల్యాండ్ స్కాములు, రెగ్యులరైజేషన్లు బయటకు వచ్చి ఇబ్బంది కాకుండా ఆయన ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. ఎవరు వచ్చి? కానీ బీజేపీ 9 మందికి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చింది. వరంగల్ టికెట్, బీఆర్ఎస్లో టికెట్ రాని ఆరూరు రమేష్కి ఇచ్చింది, ఆదిలాబాద్లో అదేవిధంగా ఆ విధంగా 9 మందికి ఇచ్చింది. మీరు మాత్రం పత్తిత్తులను ఎట్లా చెప్తారు? చూడండి, ఒక విషయం చెప్తా ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవ్వాలనో ఇవ్వద్దనో
లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వాలనో ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఒక స్ట్రాంగ్ లీడర్గా మాకు పార్టీలో జాయిన్ అవుతామన్నప్పుడు పార్టీలో జాయిన్ చేసుకున్నాక ఎలిజిబుల్ ఉన్న వారికి టికెట్స్ ఇవ్వడం అనేది సహజంగా ఏ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే వాళ్ళు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటున్నారు. అది కాదండి, అవినీతి ఆరోపణలు ఉన్నారంటున్నారు. బీజేపీలో చేరిన వాళ్ళు మాత్రం శుద్ధపూసలు అనుకోవచ్చు అంటున్నారు. నేను అట్లాంటి నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచి రావడం తప్పంటున్నా, రాజీనామా చేసి రమ్మంటున్నా. మా దగ్గరకు వచ్చే వాళ్ళు రాజీనామా చేసి వస్తున్నారు, లేక పదవి లేకని వస్తున్నారు. చెప్తున్నారు. నేను అదే విషయం చెప్తున్నా. ఎవరన్నా మా దగ్గర ఎమ్మెల్యే వస్తే, ఈటల రాజేందర్ వస్తే రాజీనామా చేపించి బైఎలక్షన్ పంపించిన చరిత్ర మాకున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తే రాజీనామా చేసి బైఎలక్షన్ పంపించిన చరిత్ర మాకున్నది. ఈ రకంగా మేము వాళ్ళు తీసుకున్న ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకున్న ఎంపీలను ఇష్టానుసారంగా మేము కండువాలు కప్పే బీజేపీకి పటిష్టమైన లేకపోవడం మూలంగానే 9 మంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారా అవుట్ ఆఫ్ 17లో? ఒకటి చెప్పనా, 9 మందికి కాదు, 6గురికి ఇచ్చారు. 6గురిలో కూడా పటిష్టమైనటువంటి నాయకత్వం. ఆదిలాబాద్ తీసుకుంటే ఒక గోండ్ కమ్యూనిటీకి వెళ్ళి నాన్ కాంట్రవర్షియల్ లీడర్ కావాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కాదు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వస్తే ఇచ్చాం. పెద్దపల్లి విషయంలో వస్తే గోమాస శ్రీనివాస్ గారు, ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీగా గెలవలేదు, కాకపోతే నేతగాని కమ్యూనిటీకి వెళ్ళి వచ్చారు. సో సామాజిక న్యాయం కోసం నేతగాని కమ్యూనిటీ ఆ ప్రాంతంలో ఇవ్వాలనే ఉద్దేశంతో నేతగాని ఇచ్చాం. మేము వరంగల్లో ఒక మాదిగ కమ్యూనిటీకి అనుకున్నప్పుడు అక్కడ రమేష్ గారు మా దగ్గరకు వస్తున్నారు. ఆయన టెన్యూర్ అయిపోయింది కాబట్టి వస్తున్నారు. ఈ సామాజిక వర్గాలన్నీ బీజేపీలో లేరు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి మేము అన్ని రకాలుగా ఆలోచన చేసి సామాజిక న్యాయం కోసము, నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము మేము కొన్ని ఇవ్వాల్సి వచ్చింది తప్ప మా దగ్గర నాయకత్వం లేదని కాదు. మేము ఖచ్చితంగా మా దగ్గర ప్రతి చోట ఇప్పుడు మేము నాయకులు తయారు చేసే పార్టీ ఈరోజు. ఆ రోజు కొత్తగా ఉన్నటువంటి అరవింద్ గారిని ఎంపీ చేయలేదా, బండి సంజయ్ గారిని ఎంపీ చేయలేదా? మా దగ్గర ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనము తీసుకొచ్చి బయట నుంచి అంతకుముందు ఎమ్మెల్యే కాకుండా కొత్తగా టికెట్ ఎంపీ ఇచ్చి వారిని మనము ఎమ్మెల్యేకి ఓడిపోయినా కూడా ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిన సందర్భం చెప్తా ఉన్నాను. అంటే మా దగ్గర నాయకత్వాన్ని పెంపొందిస్తాం, నాయకత్వాన్ని ఎలివేట్ చేస్తాం. కానీ పక్క పార్టీ నుంచి తీసుకొస్తాం. ఎక్కడి నుంచి మా పార్టీలో ఉన్న వాళ్ళని చేస్తాం, అందరినీ చేస్తాం. ఒక ఫ్లోర్ లీడర్గా మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ కాకపోతే ఏం చెప్తారు? కొత్తగా బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా విషయంలో ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేస్తున్నారు, అసెంబ్లీ సెక్రటరీకి చేశారు. ఏం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? చూడండి, కాంగ్రెస్ చరిత్ర మాకు తెలుసు. ఎన్ని చేసినా కాంగ్రెస్ వాళ్ళతో రాజీనామా చేయించదు, వాళ్ళను ఎంబడబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. మొన్ననే అన్నాడు, మేము గేటు తెరిస్తే 2/3 మెజార్టీ వస్తాను. మరి ఏడొచ్చి గేటు తెరిస్తే, పాటకు తెరిస్తే, అన్ని తెరిస్తే రాకపోయారు కదా. ఎంతమంది వచ్చారు? ఒకరిద్దరే వచ్చారు, అది కూడా పెద్ద మనుషులు ఇద్దరు వచ్చిండ్రు. దాంట్లో ఒక్కరే ఎమ్మెల్యే, కేకేది ఎమ్మెల్యే కూడా కాదు పాపం. ఎవరు వచ్చిండ్రు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకరిద్దరు తప్ప ఎవరు రాలేదు. నేను అనేది ఏంటంటే, మేము పాటకు తెరిస్తే ఆడ పార్టీ కాల్ అవుతుంది, పాట తెరిస్తే ఈ పార్టీ కాల్ అవుతుంది చెప్పుకునే తప్ప ఏ పార్టీ ఖాళీ కాకపోయి అట్లా కాదు. ఒకరే వచ్చారు, నాగేంద్ర గారు వచ్చారు, ఇద్దరే వచ్చారు, ఇంకెవరు రాలేదు. నాగేంద్ర గారికి 4-5 ఎమ్మెల్యేలు కలిసిపోయారు. కలవటం అందరూ కలుస్తారండి. కలవడానికి ఏముంది? కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లమ్స్ ఉంటే కలుస్తారు, లేకుంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలుస్తారు. రేపు మా కాన్స్టిట్యూన్సీలో ఇష్యూ ఉన్నా, లేకుంటే రేపు ఆయన ఇనాగ్రేషన్కి ఎక్కడికైనా వస్తే మేము ఒక డైస్ మీద కలవమా? లేకుంటే అసెంబ్లీలో ఇంటికి పోయి కలవడాన్ని సేమ్ టు సేమ్ ఎట్లా అవుతుంది? అరే కార్యక్రమాలు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. ఇంకొక సమయం ఉంది కదా ఎలక్షన్ వరకు, ఏం జరుగుతుందో చూద్దాం. రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? దేనికి రెఫరెండం? ఆయన ఏం చేసిండని రెఫరెండం? 100 రోజుల్లో ఒక్క గ్యారెంటీ అని అమలు చేశారా చెప్పానండి? ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 4 గ్యారెంటీ, ఈరోజు కూడా అబద్ధం చెప్తా ఉన్నాను. నేను 4 గ్యారెంటీలు పూర్తి చేసినాను, 4 హామీలు ఇచ్చినాను, పూర్తి చేశానని. అట్ ది ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆయన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను 4 గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్తా ఉన్నాడు కదా. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదండి. ఒక గ్యారెంటీ కావాలంటే దాంట్లో 4 హామీలు ఉన్నాయి, 3 హామీలు ఉన్నాయి. దాంట్లో ఇంకా 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నది ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు. ఒక గ్యారెంటీ పూర్తిగా కాలేదు. సిలిండర్ది వేరే చేస్తున్నాడు, ఫ్రీ ఉచిత బస్సు వేరే చేస్తున్నాడు, 200 యూనిట్లు వేరే చేస్తున్నాడు. దాంట్లో 2500 కూడా ఉంది. ఇవన్నీ ప్రజలకు వెళ్తాం, వీటన్నిటితో ప్రజలకు వెళ్తాం. ఖచ్చితంగా రేపు ఫలితాలు మాకు రెఫరెండం అని చెప్తున్నారు. నిజంగా పాలన ఒకవైపు జాలి మాటలు మాట్లాడుతూ 100 రోజులు కూడా కాలేదు, మేము మొదలే పెట్టలేదు, మేము ఇంకా అంబాడుతున్నాం, మొన్ననే పుట్టినాం, ఇంకా 100 రోజులు కాలేదు ఒకవైపు చేస్తారు. ఒకవైపు రెఫరెండం అంటాడు. దీన్ని నమ్మాలా? రెఫరెండం అని అంటే నీవు నిజంగా కూడా ఇచ్చిన హామీలు. ఆయన ఏమన్నాడు? డిసెంబర్ 9 కల్లా
హామీ నెరవేరుస్తాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు వరంగల్లో చేసినటువంటి ఫార్మర్స్ రైతు డిక్లరేషన్ కానివ్వండి, లేకుంటే చేవల్లో చేసినటువంటి నిరుద్యోగ డిక్లరేషన్ కానివ్వండి, ఆ రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చారు కావచ్చు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు కావచ్చు, అర్థం చేసుకోండి. ఏది కూడా మేము డిమాండ్ చేయలేదు, మేము అడగలేదు. వారన్న మాటలు నేను చెప్తా ఉన్నాను. అధికారం రావడానికి డిసెంబర్ 9 వారే అన్నారు, జనవరి 9 వారే అన్నారు. కనీసం 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు గడిచిపోయింది కదా. నేనన్న మాట కాదు కదా, 100 రోజులను డెడ్ లైన్ ఇవ్వలేదు కదా, డెడ్ లైన్ వారే ఇచ్చారు కాబట్టి అడుగుతారు. డెడ్ లైన్ ఇవ్వకుండా ఎవరు అడుగుతారు? డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత 100 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజు కూడా అడగొద్దంటే మరి దేనికోసం మా ప్రజా నిలబడాలి? బీజేపీకి తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో? 10 నుంచి 12 సీట్లు వస్తున్నాయి ఖచ్చితంగా చెప్పగలరు. మినిమం 10, మాక్సిమం 12. ఓకే, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేసినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నిటి కూడా వెలికితీసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవేమీ పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోవడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఒప్పందమే అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.